హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక G+1 ఇల్లు తీసుకొచ్చాను. హయత్ నగర్కి అతి దగ్గరలో ఉంటుంది. ఇల్లు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, రోడ్కి కూడా అతి దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాత్రం ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇల్లు లొకేషన్ వచ్చేసి మనకి తొర్రూరు విలేజ్ లో ఉంటుంది. ఈ తొర్రూరు విలేజ్ అనేది మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మునగనూరు గ్రామ పంచాయత్. ఈ మునగనూరు గ్రామ పంచాయత్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోని ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి తొర్రూరులోని బాలాజీ నగర్ లోని రేణుకా రెసిడెన్సీ స్ట్రీట్ నెంబర్ 7 లో ఇల్లు ఉంటుంది. సో మంచి బిల్డర్, ఆల్రెడీ 5 హౌసెస్ కట్టారు వీళ్ళు. అందులో 4 సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఇది ఒకటే ఉందన్నమాట. ఇల్లు వచ్చేసి అన్ని ఇళ్ల మధ్యలో రోడ్ కి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. సో మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా మంచి ఫెసిలిటీస్ తో నిల్టు, సూపర్ మార్కెట్స్ కానీ 24/7 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్ అండ్ సీసీ రోడ్ వర్క్ జరుగుతుంది. అతి త్వరలో మనకి సీసీ రోడ్ డ్రైనేజ్ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట. సీసీ రోడ్ కూడా అతి త్వరలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇల్లు ఎలివేషన్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. ఇల్లు వచ్చేసి మనకి 116 గజాల్లో ఉంటుంది, 116 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఇల్లు ఇంత పెద్దగా ఎందుకు వచ్చిందంటే సైజెస్ చాలా బాగున్నాయి. 26x40 సైజెస్ తో ఉంది. ఇలాంటి సైజెస్ మునగనూరులో కానీ తొర్రూరులో కానీ ఆల్మోస్ట్ దొరకవు అనమాట. సో మంచి కన్స్ట్రక్షన్, మంచి సైజెస్ తో ఉంది. ఇల్లు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మీరు చూసారు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్, సీసీ రోడ్ కూడా అయిపోతుంది త్వరలో. మీరు చూసుకోండి, ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. పార్కింగ్ చూసుకోండి, ఈజీగా 3 కార్లు పెట్టుకునే విధంగా, 2 బైకులు పెట్టుకునే విధంగా పార్కింగ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ కెపాసిటీ సంపు. మనకి వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ పడ్డాయి. అండ్ బయట వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ట్యాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ సెట్ బ్యాక్స్ చూసుకోండి, చుట్టూ మొత్తం తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ బాగున్నాయి. మన గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అండ్ సెట్ బ్యాక్స్ కాకుండా చిన్న రెంటల్ పర్పస్ పోర్షన్ కట్టారనమాట. మీరు డోర్ క్వాలిటీ చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి పూజ గది అనమాట. పూజ గది లాగా వచ్చేసి ఒక వ్యక్తిని నిలబడి పూజ చేసుకునే విధంగా ఉంది. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూసుకోండి, మంచి సాలిడ్ గ్రానైట్ తోని, బ్లాక్ గ్రానైట్ తోని చాలా బాగా ఇచ్చారు. సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. రెంటల్ పర్పస్ అయినా కానీ ఫాల్ సీలింగ్ చాలా బాగా కట్టారు అనమాట. అండ్ ఫ్రెండ్స్, అటు పక్కన ఇటు పక్కన 2 యూపీవీసీ విండోస్ ఉన్నాయి. దానికి గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ టైల్స్ ఫ్లోరింగ్ లో వాడడం జరిగింది. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది, టీవీ పాయింట్ బాగుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా మంచి గ్రానైట్ తో మనకి ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ బిల్డర్స్ ఇలా చేస్తారు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ కట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఒక 6x6 బెడ్ పట్టే విధంగా మంచి సెల్ఫ్లతోని, ఫాల్ సీలింగ్ తోని, అండ్ ఇందులో కూడా మనకి పెద్ద కిటికీ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. పైన కూడా ఒక డోర్ చూడడం జరిగింది. ఫ్రెండ్స్, మనం గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు పార్కింగ్ చూసారు, ఒక చిన్న రెంటల్ పర్పస్ పోర్షన్ చూసారు కదా. పైన 2 BHK చూద్దాము. 2 BHK కూడా చాలా బాగుంది. పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకోండి, దాదాపు 3 ఫీట్ మెట్లు ఉన్నాయి. మంచి గ్రానైట్ వాడి మంచి డిజైన్స్ తో చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, బాల్కనీ కూడా చూసుకోండి, దాదాపు 5-6 ఫీట్ బాల్కనీ ఉంటుంది. ఈవినింగ్ 2-3 గల కూర్చొని చిల్ అయ్యే విధంగా చాలా బాగుంటుంది. టప్ అండ్ వేర్ గ్లాసు, జిందాల్ స్టీల్ వాడి మంచి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ చూసుకోండి, చుట్టూ మొత్తం అన్ని ఇళ్ల మధ్యలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, రోడ్ కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, సూపర్ మార్కెట్స్, కాలేజెస్ అన్ని మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఫ్రెండ్స్, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. పైన కూడా చాలా మంచి సెట్ బ్యాక్స్ దగ్గర మీరు చూసుకోండి, ఇల్లు చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. ఫ్రెండ్స్, డోర్ క్వాలిటీ చూసుకోండి, డోర్ క్వాలిటీ కూడా ఇండియన్ టేక్ తో వాడి మంచి డిజైన్ తోని, మంచి ఫినిషింగ్ తోని. అండ్ హార్డ్వేర్ కూడా చూసుకోండి, చాలా మంచి హార్డ్వేర్. బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్, అందుకే 116 స్క్వేర్ యార్డ్స్ లో చాలా విశాలంగా ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ అయితే చాలా బాగుంది. 116 స్క్వేర్ యార్డ్స్ లో ఇంత మంచిగా కుదరడం చాలా అర్థం చెప్పాలి, ఎందుకంటే సైజెస్ చాలా బాగున్నాయి. 26x40 సైజెస్ తోని ఇల్లు వచ్చేసి మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకి హయత్ నగర్ అయితే చాలా దగ్గర, ఇటు ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గర, మంచి రోడ్ కనెక్టివిటీతో చాలా బాగుంది. విజయవాడ హైవే నుంచి కేవలం 4 కిలోమీటర్ మాత్రమే ఇల్లు వస్తుంది అనమాట. మంచి ఆర్కిటెక్ట్ తో డిజైన్ చేయించారు, అందుకే ఫాల్ సీలింగ్ కానీ, డోర్స్ కానీ, ఇల్లు స్ట్రక్చర్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అన్ని బిల్డర్స్ లాగా కాకుండా
చాలా డిఫరెంట్ గా మంచి క్వాలిటీ మెటీరియల్ వరకు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. కింద ఎట్లయితే కట్టారో పైన కూడా అదే విధంగా మనకి సెల్ఫ్లు కానీ కింద ఫ్లోరింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా మంచి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. టీవీ పాయింట్ కూడా చూసుకొని ఎంత పెద్ద టీవీ అయినా పట్టే విధంగా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు వాస్తు ప్రకారం ఇటు పక్కన డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ డోర్ బిల్డ్ క్వాలిటీ చూసుకోండి ఎంత మంచిగా ఉందో, మంచి గోల్డెన్ లైన్స్ తోని చాలా డిఫరెంట్ గా చూస్తేనే అట్రాక్ట్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కింద మనకి చిన్న పోర్షన్ చూస్తారు కదా, పైన మనకి 2 BHK అనమాట. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఉంది. మొత్తం ఇల్లు వచ్చేసి మనకి 1950 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి మంచి 6x6 మంచం పట్టే విధంగా మంచి సెల్ఫ్లతోని బీర్వా స్పేస్ చాలా పెద్దగా జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మీకు కలర్స్ వేసి ఇస్తారనమాట. సో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి విండో కూడా చూసుకోండి గ్రిల్తోని UPVC విండో ఇవ్వడం జరిగింది. విండో పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నందుకు చాలా స్పేషియస్ గా ఉంది. చూసుకోండి మీరు సెరా కంపెనీ అయితే వాడారు వెస్ట్రన్ కల్చర్. సో మంచి టైల్స్ తోని మంచి వెంటిలేటర్ తో చాలా బాగుంది అనమాట. చూసుకోండి ఇది వచ్చేసి హిండ్ వేర్ వాటర్ అనమాట సింక్. సో ఎందుకు చెప్తున్నా అంటే మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇల్లు అయితే తీర్చిదిద్దారు అనమాట. మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ అనమాట. ఇది మునుగనూరులో కానీ తొర్రూరులో కానీ ఇంత మంచి ఇల్లు మీకు దొరకదు, ఎందుకంటే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. సైజెస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఇండియన్ కల్చర్ కామన్ బాత్రూమ్ కూడా చూసుకుంటే కింద అయితే ఏ విధంగా అయితే మనకి గ్రానైట్ వేసారో దీనికి కూడా గ్రానైట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి మనకి స్పేషియస్ హాల్ వచ్చింది, స్పేషియస్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా మంచి వెంటిలేషన్ తో చాలా బాగుంది ఫ్రెండ్స్. పూజ గది కూడా చూసుకోండి ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. వాస్తు అయితే 100% వాస్తు పాటించి ఇల్లు కట్టడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ చూసుకోండి ముగ్గురు వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోని అండ్ మనకు మంచి విండోతోని సెల్ఫ్లు కానీ రేపు పొద్దున కబోర్డ్స్ వేయించుకున్నా కానీ మీకు ఇల్లు అయితే ఇంకా మంచి ప్రీమియం లుక్ అయితే ఇల్లు కొడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనకి తుర్కెందర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇటు విజయవాడ హైవే నుంచి అతి దగ్గరలో ఉంటుంది. స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. చూసుకోండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా 2 చిన్న మంచాలు పట్టే విధంగా ఈజీగా ఉందన్నమాట. 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. అండ్ సెల్ఫ్లు కూడా చూసుకోండి రేపు పొద్దున్న మీరు కబోర్డ్ చేయించుకునే విధంగా చాలా బాగా సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉన్న దాంట్లో చాలా డీసెంట్ గా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు 2 విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇల్లు విషయంలో నచ్చింది ఏంటంటే మంచి సెట్ బ్యాక్స్ చూసుకోండి, చుట్టూ తిరిగే విధంగా పైన కానీ కింద కానీ చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి ఇది వచ్చేసి మంచి వెంచర్ అనమాట శ్రీ బాలాజీ నగర్ అనేది. సో మంచి వెంచర్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. మీరు చూసుకుంటే అన్ని ఇళ్ల మధ్యలో మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ సీసీ రోడ్ ఫెసిలిటీస్ కానీ అన్ని కంప్లీట్ అయి ఉందన్నమాట. కింద మీద ఇల్లు చూసారు కదా చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ చూపించుకుంటా ప్రైస్ ఎంత అండ్ దీనికి లోన్ ఫెసిలిటీ ఏంటి చెప్తారండి. ఇక్కడ చూసుకుంటే ఎలివేషన్ లో చాలా డిజైన్ తో చేసిన మంచిది ఒక స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్తున్నాము, పైన కూడా చూసుకోండి రేకుల షెడ్ ఇవ్వడం జరిగింది. సో రేకుల షెడ్ ఇవ్వడం వల్ల మనకి మంచి ఎలివేషన్ వచ్చింది. సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది. అండ్ రైలింగ్ కూడా స్టీల్ రైలింగ్ కూడా మంచి కంపెనీది వాడడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ కూడా చూసుకోండి చాలా మంచి ఫ్లోరింగ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 90 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫైనల్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. ఎందుకంటే ఇల్లు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. మీరు ఒకసారి లైవ్ లోకి వచ్చి ఇల్లు చూడండి. ఇల్లు చూసిన తర్వాత మనం రేట్ గురించి మాట్లాడుకోవచ్చు. మంచి జెన్యూన్ బిల్డర్ చాలా బాగా ఇల్లు కట్టారు ఫ్రెండ్స్. ఈ ఇల్లుకి మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. రేట్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రేట్ మీరు వచ్చినాక ఇల్లు చూసిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. రేట్ అనేది ఫైనల్ కాదు. డాక్యుమెంట్స్ విషయంలో కూడా మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం డాక్యుమెంట్స్ మీకు ఇస్తారు. చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు డబ్బులు కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇలాగే మొత్తం ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నా నెంబర్కి కాల్ చేయండి. ఎంతో కష్టపడి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నాం కాబట్టి మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అండ్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్.